కొత్త సీఎంగా సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీలో పలువురు సీనియర్లు ఉండగా సీఎంగా సామ్రాట్ చౌదరిని ఎందుకు ఎంపిక చేశారు? 9 ఏళ్ల క్రితమే బీజేపీలో చేరిన సామ్రాట్ చౌదరి వైపే పార్టీ పెద్దలు ఎందుకు మొగ్గు చూపారు? ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేకపోయినా సామ్రాట్ చౌదరికి సీఎం పదవిని కట్టబెట్టడానికి గల ప్రధాన కారణం ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీహార్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమ్రాట్ చౌదరి గురించి ఇప్పుడు ఆ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బీహార్ రాష్ట్ర చరిత్రలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తొలి బీజేపీ నేతగా సమ్రాట్ చౌదరి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. సమ్రాట్ చౌదరికి ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేదు. అంతేకాకుండా కేవలం 9 ఏళ్ల క్రితమే బీజేపీలో చేరారు. అలాంటి సమ్రాట్ చౌదరికి ఏకంగా సీఎం అయ్యే అవకాశాన్ని బీజేపీ అగ్రనేతలు కల్పించడంపై సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగిన సీనియర్లను పక్కన పెట్టి మరీ సమ్రాట్ చౌదరిని ఎందుకు సీఎం చేశారు? బీజేపీ పెద్దలకు సమ్రాట్ చౌదరిలో అంతగా నచ్చిన అంశాలేంటి? సమ్రాట్ చౌదరి కుటుంబ నేపథ్యం, సామాజిక సమీకరణాలు కలిసొచ్చాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సమ్రాట్ చౌదరి తన రాజకీయ జీవితాన్ని లాలూ ప్రసాద్ యాదవ్ కు చెందిన ఆర్జేడీ పార్టీతో 1990లో ప్రారంభించారు. సమ్రాట్ చౌదరి ప్రస్థానం ఆర్జేడీలో సాధారణ కార్యకర్తగా మొదలై సమ్రాట్ చౌదరి సుమారు 24 ఏళ్ల పాటు ఆర్జేడీలోని వివిధ హోదాలో పనిచేశారు. రబ్రీదేవి మంత్రివర్గంలో 1999 మే 19న అతి పిన్న వయస్సులోనే వ్యవసాయ మంత్రిగా సమ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆ సమయంలో సమ్రాట్ చౌదరికి ఉండాల్సిన కనీస వయస్సు లేదనే కారణంతో ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించారు. ఈ విధంగా తొలిసారి రాష్ట్ర మంత్రి పదవిని చేపట్టిన సమయంలో చేదు అనుభవాన్ని సమ్రాట్ చౌదరి ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక 2000-2010 సంవత్సరాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ అభ్యర్థిగా కగారియా జిల్లాలోని పర్బతా నియోజకవర్గం నుంచి సమ్రాట్ చౌదరి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2010లో బీహార్ అసెంబ్లీలో ఆర్జేడీ తరపున ప్రతిపక్ష చీఫ్ విప్ గా సమ్రాట్ నియమితులయ్యారు. ఆ సమయంలో నాటి ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేస్తూ ఆర్జేడీ పార్టీ గళాన్ని వినిపించి ప్రజల చూపు తన వైపు పడేలా చేశారు. సమ్రాట్ చౌదరి 2014లో ఆర్జేడీలోని 13 మంది ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబాటు చేశారు. అనంతరం సమ్రాట్ చౌదరి ఆర్జేడీని వీడి నితీష్ కుమార్ కు చెందిన జేడీయూలో చేరారు. ఈ తిరుగుబాటుకు ప్రధాన కారణం లోక్సభ ఎన్నికల సీట్ల సర్దుబాటు అంశమే. 2014 లోక్సభ ఎన్నికల్లో కగారియా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సమ్రాట్ చౌదరి ఆశించారు. అయితే ఆర్జేడీ ఆ సీటును కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి కేటాయించింది. దీంతో ఆర్జేడీ క్రమంగా కాంగ్రెస్ కు బి టీమ్ గా మారిపోతుందని, సొంత నేతల ప్రయోజనాలను పక్కన పెడుతుందని సమ్రాట్ చౌదరి విమర్శించారు. ఆ సమయానికి బీహార్లో మైనారిటీలో ఉన్న నితీష్ కుమార్ ప్రభుత్వం సమ్రాట్ చౌదరి తీసుకొచ్చిన 13 మంది ఆర్జేడీ ఎమ్మెల్యేల మద్దతును ఉపయోగించుకుంటాయి. రెండు 2014 లోక్సభ ఎన్నికల్లో బీహార్లోని మోదీ హవా వీచింది. బీహార్లోని మొత్తం 40 లోక్సభ స్థానాలకు గాను కేవలం 2 స్థానాల్లోనే జేడీయూ గెలిచింది. ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. జితన్ రామ్ మాంఝీని ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు. ఈ సమయంలో మాంఝీ ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా సమ్రాట్ చౌదరికి అవకాశం లభించింది. సీఎం మాంఝీ ద్వారా తాను పరోక్షంగా పాలనను నియంత్రించొచ్చని నితీష్ కుమార్ భావించారు. కానీ మాంఝీ క్రమంగా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు. నితీష్ సన్నిహితులైన అధికారులను బదిలీ చేయడం, పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా కొన్ని ప్రకటనలు చేయడం ద్వారా జేడీయూ నాయకత్వానికి సవాలుగా మారారు. మాంఝీ వ్యవహార శైలిపై అసహనం వ్యక్తం చేసిన జేడీయూ నాయకత్వం ఆయనను రాజీనామా చేయాలని కోరింది. దానికి మాంఝీ నిరాకరించడంతో 2015 ఫిబ్రవరిలో జేడీయూ నుంచి మాంఝీని బహిష్కరించారు. నితీష్ మళ్లీ 2015 ఫిబ్రవరి 22న బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు. అనంతరం సమ్రాట్ చౌదరి జేడీయూలో ఉన్నంత కాలం నితీష్ ప్రభుత్వంలో మంత్రిగా అవకాశం లభించలేదు. జేడీయూలో తనకు ప్రాధాన్యత దక్కడం లేదని భావించిన సమ్రాట్ చౌదరి 2017లో బీజేపీలో చేరారు. సమ్రాట్ చౌదరి బీహార్లో కీలకమైన కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత. ఇక బీజేపీ ప్రధాన టార్గెట్ కూడా ఓబీసీ ఓటర్లే. బీహార్లోని మొత్తం ఓటర్లలో ఓబీసీలే దాదాపు 27.12% వరకు ఉంటారు. కుష్వాహా వర్గం ఓబీసీ నేత కావడంతో సమ్రాట్ కు కమలదళంలో వెంటనే కీలక పదవులు లభించాయి.
నితీష్ కుమార్ కు ప్రత్యామ్నాయంగా ఒక శక్తివంతమైన ఓబీసీ నేత కోసం వెతుకుతున్న బీజేపీ హైకమాండ్ కు సమ్రాటే సరైన ఎంపికగా కనిపించారు. ఈ క్రమంలో 2018లో బీహార్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సమ్రాట్ చౌదరి నియమితులయ్యారు. 2020లో బీహార్ శాసన మండలి సభ్యుడిగా ఎన్నికై పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఓబీసీలను ఆకట్టుకోవడానికి 2022లో శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా సమ్రాట్ను బీజేపీ ఎంపిక చేసింది. ఇక 2023లో బీహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగాను సమ్రాట్ను పార్టీ అధిష్టానం నియమించింది. 2024 జనవరిలో బీహార్ ఉప ముఖ్యమంత్రిగా సమ్రాట్ నియామకమయ్యారు. నితీష్ కుమార్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రులుగా సమ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా వ్యవహరించారు. విజయ్ కుమార్ సిన్హాకు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంది. సమ్రాట్ కు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేదు. అయినా అనతి కాలంలోనే బీజేపీ అగ్రనేతల మనసులను గెలుచుకోవడంలో సమ్రాట్ చౌదరి సక్సెస్ అయ్యారు. దూకుడుతో కూడిన రాజకీయ శైలి, సామాజిక సమీకరణాల వల్ల పార్టీలో స్పీడుగా సమ్రాట్ చౌదరి కీలక స్థానాన్ని ఎదిగారు. నితీష్ కుమార్ గతంలో ఎన్డీఏ కూటమి నుంచి విడిపోయినప్పుడు ఆయనను గద్దెదించే వరకు తలపాగా తీయనని సమ్రాట్ చౌదరి చేసిన ప్రతిజ్ఞ అగ్రనేతలను ఆకట్టుకుంది. 2023లో బీహార్ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ఆయన పార్టీ కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి ఆయన చూపిన చొరవను ప్రధాని మోదీ, అమిత్ షా వంటి నేతలు అభినందించారు. నితీష్ మళ్లీ ఎన్డీఏ కూటమిలోకి వచ్చినప్పుడు ఆయనతో సమన్వయం చేసుకుంటూనే బీజేపీ ప్రయోజనాలను కాపాడడంలో సమ్రాట్ చౌదరి పరిణితిని ప్రదర్శించారు. ఈ విధంగా సమతుల్యతతో సమ్రాట్ చౌదరి ముందుకు సాగిన తీరు ఆయనపై పార్టీ అగ్రనేతలకు మరింత నమ్మకాన్ని కలిగించింది. ఆ నమ్మకమే నేడు సమ్రాట్ చౌదరికి సీఎం పీఠం దక్కేలా చేసింది. బీహార్లో తొలిసారి బీజేపీ సర్కార్ కొలువుదీరడంతో కమలనాథుల కల కూడా సాకారమైంది. సామ్రాట్ చౌదరికి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేదు. అయినా అనతి కాలంలోనే బీజేపీ అగ్రనేతల మనసులను గెలుచుకోవడంలో సామ్రాట్ చౌదరి సక్సెస్ అయ్యారు. దూకుడుతో కూడిన రాజకీయ శైలి, సామాజిక సమీకరణాల వల్ల పార్టీలో స్పీడుగా కీలక స్థానానికి ఎదిగిన సామ్రాట్ చౌదరి ఇప్పుడు ఏకంగా బీహార్ సీఎం అయ్యారు. సామ్రాట్ చౌదరి తనదైన మార్కు పాలనతో ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశాలున్నాయి.